హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. 5 వారాల ఆట తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కొంచెం సరదాగా మారింది భయ్య. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఫన్ సైడ్ వెళ్ళిందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ని రోజులు టాస్కులు, గొడవలు, ఎలిమినేషన్స్ అంతా మూడీగా వెళ్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కాస్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కాస్త ఫన్ మోడ్కి వెళ్ళింది. కాస్త జోష్ హుషార్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం, సో హౌస్ లోకి వచ్చిన ఫస్ట్ రోజే మిగతా వాళ్ళతోని మింగిల్ కావడానికి చాలా ట్రై చేశారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని కొంచెం తీసుకోలేక యష్మి గానీ నిఖిల్ గానీ వీళ్ళు కొంచెం అంటే మీరు ఆ మూడు నుంచి ఇంకా బయటికి రాలేదు. వీళ్ళు ఒకటేసారి 8 మంది వచ్చారు. వీళ్ళను ఎలా ఎదుర్కోవాలి అంటే వీళ్ళని ఎలా పోటీ ఇవ్వాలి, ఎలా ఆడాలి వీళ్ళ గేమ్ తోటి అని చెప్పేసి కాస్త కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు. ఇక అసలు టాస్క్ అంటే సోమవారం వచ్చిందంటే ఆడియన్స్ అయితే దేని గురించి వెయిట్ చేస్తారో అసలైన మజా వచ్చేది నామినేషన్స్. ఆ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 5 వారాల తర్వాత అద్భుతమైన నామినేషన్స్ అని చెప్పొచ్చు భయ్య. ఒకరిపైన ఒకరు అంటే ఇక్కడ చిన్న లాక్ వేసారు. ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చి 1 డే కూడా కాలేదు కాబట్టి వాళ్ళని నామినేట్ చేసి పవర్ ఓజీ టీం వాళ్ళకి ఇవ్వలేదు. సో వచ్చిన రాయల్ టీం వాళ్ళు మాత్రమే నామినేట్ చేయాలంటూ ఆ చిన్న మెలిక పెట్టి నామినేషన్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక ఫస్ట్ నామినేషన్ చేయడానికి వచ్చింది హరితేజ. వీళ్ళు ఆల్రెడీ 5 వారాల నుంచి బయట ఒక్కొక్కరి గురించి క్షుణ్ణంగా అంటే ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాంటి గేమ్ ఆడుతున్నారు అనే విషయాలను క్లియర్ కట్ గా ఎగ్జామిన్ చేసి మరి అద్భుతమైన పాయింట్లతో అద్దర కొట్టేశారు అసలు. ఇక హరితేజ చూసుకుంటే ఫస్ట్ యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేసింది. యష్మి విషయానికి వస్తుంది, మీరు ఒక మాట మీద నిలబడట్లేదు, మీకు ఫేవర్ గా ఉన్నప్పుడు ఒకలాగా, వేరే వాళ్ళకి ఉన్నప్పుడు ఒకలాగా, మీ డెసిషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయని చెప్పేసి నెక్స్ట్ అసలు మాట్లాడకుండా చేసేసింది హరితేజ. ఇంకా పృథ్వీని నామినేట్ చేస్తూ మీరు మెగా చీఫ్ టాస్క్ లో స్పెల్లింగ్ ఆల్ఫాబెట్ ను ఆర్డర్ లో సెట్ చేసే టైంలో కూడా మీరు పక్క వాళ్ళ పైన ఆధారపడ్డారు తప్ప మీ మీద మీరు ఒక స్టాండ్ తీసుకుని నాది ఇది అని చెప్పడానికి మీరు ట్రై చేయలేదు. సో ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారని పృథ్వీ నోరు ముగించేసింది హరితేజ. దాని తర్వాత మెహబూబ్ వచ్చి సీతని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. దాని తర్వాత నైని పవని వచ్చేసి సీత అండ్ విష్ణుప్రియని, ఆమె కూడా విష్ణుప్రియని నామినేట్ చేసింది. వీళ్ళ తర్వాత వచ్చిన టేస్టీ తేజ గురించి అయితే అద్భుతం అని చెప్పేయాలి. సీత ఎక్కడెక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే తను ఫ్లిప్ అయిందో ఆ పాయింట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపెన్ చేసి పెట్టేశాడు. దాని తర్వాత సీతకి సమాధానం లేకుండా వెళ్ళిపోయింది. ఆ రేంజ్ లో పాయింట్స్ తోటి అద్దర కొట్టేశాడు టేస్టీ తేజ. ఇక మణికంఠ విషయంలో ఆయన చెప్పిన పాయింట్స్ అయితే బయట ఆడియన్స్ అందరూ కరెక్ట్ గా కనెక్ట్ అవుతారు. అంటే బయట ఆడియన్స్ కి ప్రొజెక్ట్ అవుతుంది వేరు. మణికంఠ గేమ్ ని యాక్చువల్ గా హౌస్ మేట్స్ ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని అంటే ఇన్ని రోజులు తనలో ఉన్న ఎమోషన్ ని బయటికి ప్రొజెక్ట్ చేయడానికి తనను అందరూ టార్గెట్ చేస్తున్నారనే ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేయడానికి బాగా ట్రై చేశాడు. సో అది జనాలకు బాగా ఎక్కేసింది. అందుకే ఆయనకు బయట నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే ఎమోషనల్ని పోర్ట్రేట్ చేస్తున్నావో ఆ ఎమోషన్ నువ్వు కావాలని కనుక చేస్తే నీకు హ్యాట్స్ ఆఫ్ మణికంఠ అని చెప్పాడు. ఎందుకు అంటే అది స్ట్రాటజీ కింద నువ్వు యూజ్ చేసావు కాబట్టి నీ గేమ్కి అది చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల నీకు బయట అది వచ్చింది. ఆ విషయంలో యూఆర్ ఏ సూపర్ గేమర్ అన్నాడు కానీ సూపర్ వ్యక్తి మాత్రం అనలేదు. సో తన ఎమోషన్ని నువ్వు నీ గేమ్ కొరకు వాడుకుంటున్నావు అని ఒక క్లియర్ కట్గా ఫేమ్ చేసేసి అన్నట్లా నిలబెట్టేశాడు. ఈ పాయింట్స్ మాట్లాడేటప్పుడు యష్మి కూడా ఒక నవ్వింది. అంటే ఇదే కదా మేము ఇన్ని రోజులు చెప్పాలనుకున్నది అనే విషయాన్ని ఆ యష్మి కూడా కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది. ఇంకా మణికంఠ గురించి ఆ టేస్టీ తేజ మాట్లాడుతూ నీ ఎమోషన్ ఒక్కసారి చెప్తే అరే పర్లేదు, ఆ మనోడికి ఏదో ప్రాబ్లం ఉందనుకుంటారు, రెండోసారి చెప్తే ఓకే, మూడోసారి చెప్తే కూడా ఓకే, నాలుగోసారి కూడా అదే నువ్వు పోర్ట్రేట్ చేస్తుంది, అరే ఏంటన్నా ఇది మమ్మల్ని దొబ్బుతున్నాడు అనే విషయాన్ని టేస్టీ తేజ ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టేస్టీ తేజ చెప్పిన పాయింట్స్ కి మణికంఠ దగ్గర అసలు సమాధానం లేకుండా పోయింది. అంటే నేను తెలియకుండానే చేస్తున్నాను, తెలిసి చేయట్లేదు, నాకు ఎమోషనల్ కంట్రోల్ అవ్వట్లేదు, కాకపోతే ఇక్కడ నుండి దాన్ని నేను కంట్రోల్ చేసి గేమ్ ఆడడానికి ట్రై చేస్తానని చెప్పి మణికంఠ చెప్పిన తీరు అరే కొంచెం స్టెప్ బ్యాక్ వేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ విషయంలో అంటే ఓవరాల్ గా నిన్న జరిగిన ఆ నామినేషన్ విషయంలో టేస్టీ తేజ చెప్పిన పాయింట్స్ కానీ ఆయన మణికంఠ పట్ల తను తీసుకున్న అప్రోచ్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నామినేషన్స్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, రేపు కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో రేపటి ఎపిసోడ్ తర్వాత ఫుల్ ఈ వీక్ లో ఎవరెవరు నామినేషన్ లో ఉంటున్నారు అనేది అంటే ఒకరికే పవర్ ఇచ్చారు కాబట్టి రాయల్ టీం నుంచి ఎవరైనా నామినేషన్లు ఉంటారన్న విషయం తెలియదు. నామినేషన్ లాస్ట్ లో వచ్చేసి ఏకాభిప్రాయంతో ఒకరిని ఎంచుకోవాలి రాయల్ టీం నుంచి అని బిగ్ బాస్ చెప్పొచ్చు. సో అందులో నుంచి కూడా నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు 6th వీక్ నామినేషన్ గురించి ఉన్న టాపిక్ ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.